ఇదే ఒరవడి కొనసాగిస్తా ఆయన రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన తప్పుడు నిర్ణయాల్లో భాగస్వాములైనందుకు, ఆయన మనసెరిగి ప్రత్యర్థులను వేధింపులకు గురి చేసి వ్యవస్థల ఉల్లంఘనకు పాల్పడి రూల్ ఆఫ్ లాని అతిక్రమించి ఒంటి మీద ఉన్న యూనిఫామ్కే అవమానం తెచ్చే విధంగా వ్యవహరించిన పర్యవసానం ఇవాళ 5 ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్లో ఉన్నారు. ఒక ఐపీఎస్ అధికారి డీజీపీ కేడర్లో ఉండి ఇవాళ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఆయన తప్పుల్లో భాగస్వాములైనందుకు అనంతపూర్ జడ్పీసీఈఓగా పనిచేసిన భాస్కర్ రెడ్డి, అంతకుముందు అదే అధికార విధుల్లో బాధ్యతలు నిర్వహించిన మహిళా అధికారిని సస్పెండ్ అయింది. పర్చూర్ నియోజకవర్గంలో ఒక సిఐ, 3 ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు, తహసీల్దార్లు సస్పెండ్ అయ్యారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ జరిగిన అక్రమాల్లో భాగస్వాములైనందుకు ఐఏఎస్ అధికారి లక్ష్మీ షా, తిరుపతి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళేశ్వర్ రెడ్డి, అలాగే చాలామంది సిఐలు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగుల వరకు తహసీల్దార్తో సహా సస్పెండ్ అయ్యారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన ఆదేశాలు పాటించిన పర్యవసానం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో సీనియర్ ఉద్యోగులు, అధికారులు సస్పెన్షన్లకు గురయ్యారు, పోలీస్ కేసులకు గురయ్యారు. రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్లో విజయపాల్ రిటైర్డ్ ఏఎస్పీ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు.